హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. 1911లో బ్రిటన్ సార్వభౌముడు 5వ జార్జిచే ఢిల్లీ దర్బార్లో మహామహోపాధ్యాయ బిరుదు సువర్ణ కంకణంతో సత్కరింపబడిన వారు 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్చే మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఒక బంగారు ఉంగరం, 2 శాలువలు బహుమతిగా పొందిన వారే శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు. ఆనాడు భారతదేశంలో మహాపండితుల్లో అగ్రగణ్యుడిగా పరిగణింపబడిన వీరిని రాయుడు శాస్త్రి అని పిలిచేవారట. వీరి పూర్వీకులు కోనసీమలో బండార్లంక నుండి విజయనగరం వలస రావడంతో విజయనగర వాసులయ్యారు. విజయనగరంలో ఒంటితాడి అగ్రహారంలో శాస్త్రి గారు సోమిదేవి సూర్యనారాయణ అవధాని దంపతులకు 1867 జనవరి 25న జన్మించారు. బాల్యం నుండి తండ్రిగారి వద్ద వేదం స్మార్తం నేర్చుకొని తల్లి ప్రేరణతో సంస్కృతం అభ్యసించారు. శ్రీ బులుసు సుబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్య నాటకాలు, శ్రీ రుద్రాభట్ల రామశాస్త్రి, లక్ష్మణ శాస్త్రి అను సోదరుల వద్ద వ్యాకరణ శాస్త్రం, అలంకార శాస్త్రం నేర్చుకున్నారు. రామశాస్త్రి గారు దేవీ మంత్రదీక్ష ప్రసాదించగా శాస్త్రి గారు అఖండంగా జపం చేసి విద్యాసంపన్నులయ్యారు. శ్రీ కూరెళ్ల సూర్యనారాయణ శాస్త్రి గారు, శ్రీ గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రి గారుల వద్ద తర్కం, కొల్లూరు కామశాస్త్రుల వద్ద పూర్వోత్తర మీమాంస శాస్త్రంలో అధ్యయనం చేశారు. కట్టు సూర్యనారాయణ గారి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. శ్రీ శాస్త్రి గారికి ఇంగ్లీష్ భాషా జ్ఞానం కూడా ఉండేది. మహారాజా బాలికా పాఠశాలలో 5 రూపాయలకు ఉపాధ్యాయునిగా చేరి మహారాజా సంస్కృత కళాశాలలో 40 సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశారు. శాస్త్రి గారి శిష్యులు కాశీలో జరిగే శాస్త్ర పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణవ్వడం అక్కడ పండితులకు ఈర్ష్య జనించిందంటే వారి బోధనా చాతుర్యం తెలుస్తుంది. అనేక మంది శాస్త్రి గారి శిష్యులు ఆనాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కేవలం గురుముఖత చదువుకున్న విషయాలే కాకుండా కొత్త విషయాలు కూడా శాస్త్రి గారు క్షుణ్ణంగా బోధించేవారట. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో సంస్కృత పండితుడైన శాస్త్రి గారి శిష్యుడు శ్రీ వాసా అప్పన్న శాస్త్రి గారిని జైనమత గ్రంథాల గురించి బోధించమని 1931లో కళాశాల ప్రధానాధ్యాపకుడు శ్రీ చక్రవర్తి కోరారట. అప్పన్న శాస్త్రి శ్రీ శాస్త్రి గారికి విషయం చెప్పగానే ఆయన ఆ గ్రంథాలు తెప్పించి చదివి తన శిష్యుడికి బోధించి పంపారట. ఇది వారి విద్వత్తుకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన రాయుడు శాస్త్రికి జరిగిన సన్మానాలు, సత్కారాలు ఎన్నెన్నో. దర్బాంగ మహారాజు భారతదేశంలో గల మహామహోపాధ్యాయులందరినీ సన్మానించే ఉద్దేశంతో సభ ఏర్పాటు చేశారట. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పండితులందరూ ఆంధ్రదేశం నుండి వచ్చిన రాయుడు శాస్త్రి గారిని ఒంటరి చేసి వాదించగా శాస్త్రి గారు వాదనలో విజయం సాధించారు. దర్బాంగ మహారాజు బంగారు పతకం, 116 శాలువలు ఇచ్చి సత్కరించారు. అలాగే పుదుక్కోట సంస్థానంలో 6 రోజులు జరిగిన శాస్త్ర పండితుల సభలో శాస్త్రి గారు అఖండ విజయం సాధించి జయపత్రం, 1116 దుస్సాలువలు పొందారు. ఆనాడు చాలా సంస్థానాల్లో శాస్త్రి గారికి ఎదురుండేదే కాదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు, కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య చంద్రశేఖర సరస్వతీ స్వాములు శాస్త్ర రత్నాకర్ అనే బిరుదు, శ్రీ కళ్యాణానంద భారతీ స్వాములు వారు గుంటూరులో వ్యాకరణ సార్వభౌమ అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. విజయనగరం మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, ఆంధ్ర మద్రాసు విశ్వవిద్యాలయాల్లో సంస్కృత సంబంధిత శాఖలందు సభ్యుడిగా పనిచేశారు. విజయనగరంలో జరిగిన శాస్త్రిగారి షష్ఠిపూర్తి ఉత్సవానికి వేలల్లో శిష్యులు హాజరై సత్కారాలు చేశారు. వీరి రచనల్లో గురుప్రసాదం అనే వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథం ప్రసిద్ధికెక్కింది. వీరి శిష్యులు రచించిన నవరస గంగాధరం, శ్రీ రాయుడు శాస్త్రి యశస్ చంద్రిక వంటి గ్రంథాలు శాస్త్రి గారి కీర్తిని అజరామరం చేస్తున్నాయి. ఉపాధ్యాయులకు విద్వత్తు, అంకితభావం, విద్యార్థుల పట్ల ఆపేక్షతో పాటు విశేష పరిజ్ఞానం కలిగి ఉండాలని శాస్త్రి గారి జీవితం తెలియచేస్తోంది. నేటి తరానికి అదే స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.